నాకు ఆళ్ళ ఫోన్ చూస్తే అనుమానంగా ఉందండి. అతన్ని చూస్తే అనుమానంగా ఉందండి. ఇతన్ని చూస్తే అనుమానంగా ఉందండి. ఇవి మనం ఒక కేసుకు సంబంధించి వివేకా కేసులో విచిత్రమైనటువంటి పరిణామాలు. ఒకటి ఆహ్, జగన్ చంపిచ్చేసాడు. జగన్ చంపేసాడు ఫస్టు. జగన్ చేతిలో గొడ్డలు పెట్టారు. చంపేసాడు అన్నది. అవినాష్ రెడ్డి చంపిచ్చాడని ఆ తర్వాత మార్చారు. ఎందుకయ్యా అంటే టికెట్ అడుగుతున్నాడు అందుకని అన్నటువంటిది. టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని సెలెక్ట్ చేస్తే, 2 సార్లు అతను ఎంపీగా చేస్తే, అతన్ని తీసుకొచ్చి రెండోసారి ఎంపీగా అతను పోటీ చేస్తుంటే, అతన్ని తీసుకొచ్చి చంపించా టికెట్ ఇచ్చేవాడు జగను. తీసుకునేవాడు అవినాష్ రెడ్డి. మధ్యలో వివేకానంద రెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి అడుగుంటాడు. అక్కడ బోలెడంతమంది అడుగుతారు. అడిగినోడికల్లా ఇవ్వరు కదా జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు. అందులో ఓడిపోయాడు. ఓడగొట్టిందే వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి ప్లస్ బీటెక్ రవి కలిసి ఆడినటువంటి గేమ్‌లో పావయ్యింది అతనే. అతనికి ఆర్థికంగా చేతుల్లో ఉండకూడదని చూశారు. చెక్ పవర్ తీసేశారు. అట్లాగే ఆయన రాజకీయంగా ఎదగకుండా తొక్కిపడేశారు. అవతల ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలిపి ఓడించారు. అప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా సహకరించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే ఆ రోజున ఓట్లు వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా వేశారు. దెన్ అయిపోయింది. ఆ కోపమే వివేకానంద రెడ్డికి ఉంది. అందుకని అవినాష్ రెడ్డి సీటు తనకు కానీ, లేకపోతే విజయమ్మకో, షర్మిలకో ఇవ్వమన్నాడు. జగన్ మాత్రం వీళ్ళని అంగీకరించలేదు. అవినాష్ రెడ్డికే ఇచ్చాడు. ఇది క్లియర్ అయిపోయింది. ఇంకా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఎందుకు చంపాలా? జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి ఎందుకు చంపాలా? కానీ చంపారు, చంపారు, చంపారు అని ఒక మాట పదే పదే అంటే అదే నిజమవుతుంది. మనల్ని నమ్మిన వాళ్ళందరూ నమ్ముతారు. వాళ్ళు మరో 100 మందిని నమ్మిస్తారు అన్నటువంటి ఒక ఎకోసిస్టమ్‌తో గేమ్ నడిపారు. ఇప్పుడు అది కాస్త సీను మారింది. సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళి పదే పదే అడ్డుపడుతుంటే సుప్రీం కోర్ట్ ముందు ఆ విచారణ జరగనివ్వండి. చాలు ఇంతకు మించి దర్యాప్తు అక్కర్లేదని సిబిఐ తేల్చి చెప్పింది. జగను, భారతీయులను ఆ కేసులో ఇరికించడానికి సునీత, షర్మిల చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమైనయి. దాంతో కడుపు రగిలిపోయి మోడీ కావాలని కాపాడుతున్నాడు అన్నటువంటి రూట్‌లో కూడా తీసుకెళ్లారు వీళ్ళు. అయినా సరే అక్కడ సిబిఐ అట్లాంటి తప్పుడు కేసు పెట్టడానికి కుదరలేదు. ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి. ఇప్పుడు ఇక మొన్న సునీత మాట్లాడింది. దానికి కౌంటర్ ఇటు వైసీపీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి మళ్ళీ షర్మిల తెర మీదకొచ్చి నాకు ఇట్లాంటి అన్న ఉండకూడదు అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఇట్లాంటి చెల్లు ఉండకూడదని ఇప్పుడు ఒకప్పుడు మొదట్లో షర్మిల విషయంలో వైసీపీ కేడరు, కార్యకర్తలు కాస్త సంయమనం పాటించేవాడు. ఇప్పుడు ఆవిడ వ్యవహార శైలి అర్థమయ్యాక దానికి తోడు 30 ఏళ్ల క్రితం పెళ్ళయ్యాక 10 ఏళ్ల క్రితం అన్న ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నటువంటి మహాతల్లి అన్నటువంటిది. అది కూడా ఏది 10 ఏళ్ల క్రితం అన్న సంపాదనలో నుంచి షేర్ ఇచ్చినా కూడా 230 కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా రాజశేఖర రెడ్డి ఏనాడో ఆస్తులు పనిచేసినా కూడా అన్న సంపాదించిన ఆస్తులో వాటా అన్న ఇవ్వడానికి రెడీ అయినా సరే ఆ అన్న నుంచి ఇంకా లాక్కోవడానికి తర్వాత అన్ననే ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించిందన్న కోపం వాళ్ళకి పెరుగుతోంది. ఇక మాటల యుద్ధం మళ్ళీ కొనసాగించడం అన్నది ఎకోసిస్టమ్ చేసుకెళ్తుంది.